కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రాహుల్తో సమావేశమైన నితీష్ బీహార్ రాజకీయాలపై చర్చించారు. మహాకూటమి విచ్ఛిన్నం కాకుండా చూసే విధంగా నితీష్ తోటి రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను వెనకేసుకు రావడం ఆపాలని రాహుల్ గాంధీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సూచించినట్టు తెలుస్తోంది. తేజస్వి మీద సీబీఐ దర్యాప్తు కారణంగా బీహార్లో అధికారం నడుపుతున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమిలా చీలికలొచ్చాయి. అందులో భాగంగానే నితీష్ తోటి మాట్లాడారని చెప్తున్నారు. అయితే రాహుల్ తోటి మీటింగ్ లా నితీష్ సీరియస్ గానే కనిపించినట్టు జేడీయూ వర్గాలంటున్నాయి. తేజస్వి రాజీనామా చేయాల్సిందేనని, అతనికి మద్దతుగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలు ఆపాలని రాహుల్ కు నితీష్ గట్టిగా చెప్పినట్టు సమాచారం. 40 నిమిషాలకు పైగా జరిగిన వీరి మీటింగ్లా ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల మీదనే మాట్లాడుకున్నారు. అయితే సీబీఐ దర్యాప్తు జరుగుతున్నంత మాత్రాన అవినీతి చేసినట్టు కాదని నితీష్ తోటి రాహుల్ అన్నట్టు సమాచారం. చాలా మంది నాయకులు కూడా అలాంటి దర్యాప్తును ఎదుర్కొంటున్నారని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు రాహుల్. అయితే రాహుల్ మాటలతోటి నితీష్ కన్విన్స్ కాలేదని చెప్తున్నారు. తేజస్వి రాజీనామా చేసేది లేదని లాలూ చెబుతుండటంతో మహాకూటమి రాజకీయాలు తెగేదాకా వెళ్తున్నాయని, కూటమిని కాపాడేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవిలకు విమానయాన శాఖ షాక్ ఇచ్చింది. పట్నా ఎయిర్పోర్ట్ల డైరెక్ట్ ఎంట్రీ, వీవీఐపీ భద్రత, ఇతర సౌకర్యాలను రద్దు చేసింది. వాళ్ళిద్దరి వాహనాలు డైరెక్ట్ గా హ్యాంగర్ ఏరియాలకు వెళ్లనీయొద్దని ఎయిర్పోర్ట్ అధికారులకు స్పష్టం చేసింది. వారు కూడా సామాన్య ప్రయాణికుల్లాగే వెళ్లాలని తెలిపింది.